ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కొన్ని సార్లు చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టేస్తాయి. ఎందుకు పడతాయో తెలీదు. కొంచెం సేపు అయితే తప్ప అది వదలదు. కొన్నిసార్లు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి అమ్మా నిద్దట్లో. తర్వాత వేళ్ళు కొంగర్లు పోవటం ఇవి కూడా చూస్తుంటాం కదా. ఏమన్నా చిన్న చిన్న చిట్కాలు ఏమన్నా ఫాలో అవ్వచ్చు అంటారా వీటికి? అంటే మరీ సివియర్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నేను కాదనట్లేదు. కానీ మీకు తెలిసిన చిట్కాలు ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూసుంటారు కదా. ఇవి ఆహారంలో ఉన్న తేడా వల్ల, ఆరోగ్యంలో ఉన్న తేడా వల్ల వస్తాయమ్మా. కొంతమందికి తరచుగా వస్తాయి, రెగ్యులర్గా ఉంటాయి. కొంతమందికి ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి. ఈ ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది అప్పుడు తిన్న ఆహారంలో తేడా. తరచుగా వచ్చేది వాళ్ళకి లోపల ఏదో కొంచెం లోటు ఉండడం వల్ల. ఎందుకు వస్తాయి కొంకర్లు, ఎందుకు పోతాయి అంటే ఇలా ఇలా వేలు ఉందనుకోండి, ఇలా వెళ్ళిపోయి ఇది రాదు. అవును, టైం తీసుకుంటుంది. ఎందుకు అవుతుంది అంటే వెంటనే సాల్ట్ కాస్త ఉప్పు నాలుక మీద వేసుకున్నట్టయితే తగ్గుతుంది. కొంకర్లు పోవడానికి లవణాలు లేకపోవడం కారణం చాలా వరకు. ఎక్కువగా చిన్నపిల్లలకు రాదండి కొంకర్లు పోవడం, పెద్దవాళ్ళకే వస్తుంది. గమనించినట్టయితే బీపీ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి తరచుగా వస్తుంది. అవును, గమనించండి. అవునవును. ఎందుకంటే ఇవాళ మీరు ఇంత సాల్ట్ తినటానికి, అది న్యూట్రలైజ్ అవ్వడానికి ఏదో మందులు వేసుకుంటాం కదా. అసలు సాల్టే లేకుండా తింటే ఇదే అక్కర్లేదు, అసలు బీపీ టాబ్లెట్ అక్కర్లా. కానీ అది అంతే మాట వరుసగా అంటాం, కానీ అది ఒక్కటి కాదు. ఆహారంతో పాటుగా ఆహారం అనేది మనం నోటికి సంబంధించిన ఆహారం గురించే మాట్లాడుతున్నాం. కానీ మనకి వేరే చాలా ఆహారాలు ఉన్నాయి కదమ్మా. కంటితో, నోటితో, చెవితో తినే ఆహారాలు ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుంది? ముక్కు మూసుకుని ఆహారం లేకుండా తపస్సు చేసే ఋషులకు మాత్రం కోపం రాలా? అదే కదా. అంచేత ఆ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిఫరెన్స్ వల్ల వస్తూ ఉంటుంది. అంటే తరచుగా చెప్పేది ఎక్సెప్షన్స్ అవన్నీను. అట్లాంటప్పుడు ఈ బీపీ ట్యాబ్లెట్లు వేసుకునేటటువంటి వాళ్ళు తినే ఆహారంలో కానీ, డోసేజ్లో కానీ తేడా వచ్చినప్పుడు కొంకర్లు పోయే అవకాశం ఉంది. వెంటనే తగ్గుతాయి. వెంటనే తగ్గాలి అంటే మనకి కాసి నీళ్లు చల్లడం, చల్లగా ఉన్న నీళ్లు చల్లుతారు. లేదంటే రాత్రిపూట వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ బీపీ ట్యాబ్లెట్లు వచ్చి వేసుకుని పక్కన తరచుగా కాళ్ళు కొంకర్లు పోతూ ఉండేటటువంటి వాళ్ళు లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేందుకు కూడా లేవలేరు, కాళ్ళు అలా అయితే. అందుకని మంచం పక్కనే నీళ్లతో పాటుగా సాల్ట్ పెట్టుకుంటారు. ఇది పూర్వకాలంది కాదు, ఇది లేటెస్ట్ టెక్నిక్ ఇది. అందుకని అది పెట్టుకుని ఎంతో కాదు, మరీ ఎక్కువైతే బీపీ షూటప్ అవుతుంది. అందుకని ఇంత ఒక పించ్ కాస్త నాలుక మీద వేసుకుని కాస్త నీళ్లు తాగితే ఒక్క 2 నిమిషాల లోపలే ఇక్కడ నాలుక మీద పడడం ఏమిటో, అది వేసుకుని నీళ్లు తాగడం ఏమిటి, ఇది లోపల సర్దుబాటు అయిపోతుంది. ఇది కానీ తరచుగా వస్తుంటే జాగ్రత్తగా పడాలి, వెళ్ళాల్సిందే. ఇది ఒకటి. తర్వాత ఏదన్నా నరాల సంబంధమైనటువంటి తేడా ఉంటే కూడా రావచ్చు. అందువల్ల తరచుగా వస్తూ ఉంటే దానికి కూడా మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇక తిమ్మిర్లు అంటారా, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే వస్తాయి తిమ్మిర్లు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వేలు ఇక్కడ ఉంది, ఈ వేలు దగ్గర ఇక్కడ గట్టిగా రబ్బర్ బ్యాండో దారమో వేసి కట్టేసి కొంతసేపు రక్తం ఇక్కడ దీనికి స్పర్శ జ్ఞానం ఉండదు. అదే ఎక్కువైతే తిమ్మిర్లు. అందువల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్దట్లో రావు, మీరు గమనించారో లేదో. తిమ్మిర్లు నిద్దట్లో రావు తరచుగా, ఎప్పుడో ఇక మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్, ఎక్సెప్షనల్ కేసెస్ అయితే తప్ప నార్మల్గా ఉండవు. ఇది మనం బాస్ పెట్టేసి కూర్చుంటాం, ఒకే భంగిమలో కూర్చుంటాం, కదలకుండా కూర్చుంటాం, అప్పుడు వస్తూ ఉంటాయి. కదలిక లేని సందర్భంలో వస్తాయి. తిమ్మిర్లు లెక్కంగానే కాస్త కాలు అటు ఇటు జరపండి, అది మన ప్రమేయం ఉండదు, అది పనిచేయదు. అయినా సరే దాన్ని అటు ఇటు ఇట్లా ఇట్లా గనక చేసినట్టయితే నార్మల్ అవుతుంది. అది రక్త ప్రసరణ లోపం వల్ల వచ్చింది. అందువల్ల ఆ భంగిమలో కొంతకాలం కూర్చోకుండా మీ శరీరంలో రక్తం యొక్క స్థాయి చక్కగా ఉండేటట్టు, హెమోగ్లోబిన్ బాగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడు తిమ్మిర్లు రావడం
తగ్గుతుంది. తగ్గుతాయి. అయినా తిమ్మిరి వచ్చింది అనుకోకుండా, ఇది తర్వాత కదా చేసేది, అవును. అప్పటికప్పుడు చేయాలంటే చల్లని పదార్థం నీళ్లు చల్లండి దాని మీద, వదిలేస్తుంది. చల్లని నీళ్లు చల్లితే. కానీ చల్లని నీళ్లు చల్లాలంటే లేచి వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళడానికి కూడా కాలు ఒక్కోసారి సహకరించకో, అవును. స్పర్శ ఉండదు కదా. అవునవును. కానీ ఏదో ఒకటి పట్టుకుని పడిపోకుండా దేన్నో ఆధారం చేసుకుని అనుకుంటూ వెళ్ళాలి. మీరు పిక్కలు అన్నారు. పిక్కలు పట్టేస్తుంటే పిక్కలు పట్టేయడం అన్నది ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల వస్తుందంటారు. అది పైగా ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ కూడా ఉంది దానికి. ఇంకోటి ఏమిటంటే ఆహారం అరక్కపోతే కూడా పిక్కల నొప్పులు వస్తాయి. ఓకే అమ్మా. తిన్నది ఆహారం అరక్కపోతే, కడుపులో జీర్ణకోశం సరిగ్గా పనిచేయకపోతే పిక్కల నొప్పులు వస్తాయి. అందుకని అలా కాళ్ళు నొక్కమంటారు చూడండి, పిక్కలే కదా నొక్కేది. అలా నొక్కంగానే అవి తగ్గుతాయి, ఆ జీర్ణశక్తి జీర్ణం అవుతుంది లోపల ఉన్నది. అందుకని కాళ్ళు నొప్పులు ఉన్నాయి అంటే, పిక్కల నొప్పులు ఉన్నాయంటే కొంచెం నూనె రాచి దాన్ని ఇలా గనక నొక్కున్నట్టే, ఇలా నెమ్మదిగా నొక్కుతూ గనక ఉన్నట్టయితే బాగా స్పర్శలో ఎక్స్పర్ట్స్ అయితే కదువులు కట్టినట్టు తెలుస్తూ ఉంటాయి. ఆ కదువులన్నీ నార్మల్ అయ్యి నొక్కుతూ ఉండంగానే తేన్పులు కూడా వస్తాయి. లోపల గ్యాస్ పట్టేసి ఉంటుంది, తగ్గుతుంది. అందువల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. అందుకే పూర్వకాలం అత్తగారులను మంచి చేసుకోవడానికి కోడళ్ళు కాళ్ళు పట్టేవాళ్ళు. చాలా ఉపశమనం కలుగుతుంది, తిన్నదరుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది, గ్యాస్ ఉండదు, ఈ గుండె అవన్నీ ఫాల్స్ ఇండికేషన్స్ అన్నీ దానివల్లే కదా, గ్యాస్ వల్లే కదా, ఇవన్నీ లేకుండా పోతాయి అని చెప్తారు. అంతేకాదు విపరీతంగా పరుగులు పెట్టి నడిచి, పిల్లలకైతే అందుకు పిల్లలకి 2 కారణాలుగాను వస్తుంది. ఒకటి, బాగా పరుగులు పెట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రోటీన్ అంతా ఖర్చు అయిపోయి అసలు వాళ్ళకి త్రాణ లేదు, నిస్త్రాణ అయిపోయింది, అప్పుడు వస్తాయి. లేదంటే తిన్నదేదో అరక్కపోతే వస్తాయి. ఈ రెండింటికి కూడా కాళ్ళు నొక్కితే తగ్గుతుంది. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన సందర్భం అయితే కొంచెం నూనె రాస్తే తొందరగా తగ్గుతుంది. అందుకని పిక్కల నొప్పులు వస్తే ఎందుకు వచ్చింది, నష్టమేం లేదు కదా. కాస్త కొబ్బరి నూనె లేకపోతే నెయ్యి అలా రాచి, లేదు ఒరికాల నొప్పి అని ఒకటి వస్తుంది. అంటే ఒక కాలే ఒరు అంటే ఒకటి, ఒక్క కాలు నొప్పి వస్తూ ఉంటుంది, ఇలా పట్టేసి గుంజేసి అసలు ఆ బాధ మామూలుగా ఉండదు. అవును. అటువంటిది వస్తే గోరువెచ్చని నీళ్లల్లో పేరు నెయ్యి వేసుకుని తాగేయాలి. బాగుండదు, అస్సలు బాగుండదు. నీళ్లల్లో నెయ్యి వేసుకుంటే అసలు రుచే ఉండదు. అయినా సరే ఆ నొప్పి తగ్గాలి కదా. గోరువెచ్చని నీళ్లల్లో ఇంత పేరు నెయ్యి వేసుకుని తాగేసినట్టయితే 5-6 నిమిషాల లోపల ఆ ఒరికాల నొప్పి తగ్గుతుంది. ఇది ప్రాక్టికల్గా పెద్దవాళ్ళు చేసి పిల్లలు దానివల్ల రిలీఫ్ పొందినటువంటి చిట్కా అమ్మ. దీని వెనకాల ఏ రకమైనటువంటి వైద్య శాస్త్ర పరిజ్ఞానం ఉందో మనకి తెలియదు, కానీ ఉపయోగించింది ప్రయోజనం మాత్రం ఉంది. ఆ పరిజ్ఞానం తెలియకపోయినా ప్రయోజనం మాత్రం ఉంది. ఎంతో మంది పిల్లలకి రిలీఫ్ రావడం నేను నా కళ్ళతో చూసాను. ఓకే అమ్మా. అది వైద్యమేమో నేను చెప్పలేను, కానీ రిలీఫ్ మాత్రం వచ్చింది. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.